ప్రియులారా, మొదటి విషయం ఏం ధ్యానించబోతున్నామంటే శాశ్వతమైన దాహాన్ని తీర్చింది. ఏమండి, ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకి కొంతకాలం వాళ్ళకి దాహం తీరిస్తే, ఈరోజు యావత్తు క్రైస్తవులకి, సార్వత్రిక సంఘానికి దేవుడు శాశ్వతమైన దాహాన్ని తీర్చాడు. ఎలా తీర్చాడో మీరు చూడగలిగితే, యోహాను సువార్త చూడండి ఒకసారి. యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూస్తున్నాం. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పిక కొనడు. ఆ రోజు మోషే ఇచ్చిన నీళ్లు, మోషే ద్వారా ఆ బండను కొట్టినప్పుడు మోషే ద్వారా వచ్చిన ఆ నీళ్లు, ఆ బండ ద్వారా వచ్చిన ఆ నీళ్లు ఆ ఇశ్రాయేలు ప్రజలకు కొంతకాలం దాహం తీరింది. అయితే ప్రభు చెప్తున్నాడు, నేను ఇస్తున్న నీళ్లు మీరు తాగితే మీరు ఎప్పటికీ మీకు దాహం కలగదు. తర్వాత మాట, నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకై వాటిలో ఊరేడి నీళ్లు బుగ్గగా ఉండనని ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్రం. మోషే గారి ద్వారా కలిగిన ఆ నీళ్లు కొంతకాలానికి దాహం తీర్చింది. అయితే యేసు ప్రభు ద్వారా వస్తున్న ఆ నీళ్లు నిత్య జీవానికి తీసుకెళ్తుంది. ఆ దాహము ఎలా తీరుస్తుందని మనం మరలా కొన్ని మాటలు మనం చూడగలిగితే, ప్రియులారా, యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తున్నాం. దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని మన దేనికి రాడు. బాగా వినండి మాట, ఈ మాట బాగా వినండి. గొర్రెలకు జీవము ఇచ్చుటకు, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చినని చెప్పాను. ఇక్కడ ఏమంటున్నాడంటే, గొర్రెలకు అంటే క్రైస్తవులకి, సార్వత్రిక సంఘానికి జీవం ఇచ్చుటకే యేసుక్రీస్తు వచ్చాడు. ఆ జీవం ఎలాంటిదంటే శాశ్వతమైనది. ఆ జీవం ఎలాంటిదంటే సమృద్ధికరమైనది. ఆ జీవం ఎలాంటిదంటే నిత్య జీవానికి తీసుకువెళ్ళేదే క్రీస్తు యొక్క ఆ బండ యొక్క పని ఏంటంటే శాశ్వత కాలము నీకు నిత్య జీవం ఇవ్వడమే ఆ బండ పని. ప్రేమైన దేవుని వర్లరా, క్రీస్తు చేసిన పని ఏంటి? మనందరికి నిత్య జీవములోకి నడిపించడమే చేసిన ఆయన గొప్ప మార్గం. ప్రేమైన దేవుని వర్లరా, దావీదు ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు చూడండి ఒకసారి. కీర్తన గ్రంథం 23వ అధ్యాయము 3వ వచనం, నా ప్రాణమునకు ఆయన నాకు సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. దేవునికి స్తోత్రం. నన్ను సేద తీర్చుతున్నది ఏంటి అంటే యేసుక్రీస్తు నామమే, ఆ యెహోవా నామమే నన్ను సేద తీర్చుచు తన నీతి మార్గం నడిపించువాడు ఆయనే. నిజమే ప్రియులారా, సేద తీర్చడం అంటే అర్థమేంటి? నువ్వు బాగా అలిచిపోయినప్పుడు ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చినప్పుడు ఎలాగైతే నీకు నీ దాహం తీరినప్పుడు ఎలాగైతే నీకు సేద తీరుతుందో, నువ్వు ఎలాగైతే నువ్వు శాంతి పడతావో, అలాగే మానవుడు పాపము అనే భారముతో, శాపం అనే భారముతో, అంధకారమైన భారంతో ఉన్న ఈ మానవుని రక్షణ అనే ఈ దాహాన్ని తీర్చి తన మార్గంలో నడిపిస్తున్నవాడు ఎవరు అంటే ప్రియులారా, ఆ బండ అయిన క్రీస్తే. దేవునికి స్తోత్రం. కాబట్టి సర్వ మానవాళకి, సార్వత్రిక సంఘానికి శాశ్వతమైన దాహము తీర్చింది యేసుక్రీస్తు ప్రభువు వారే. ఇది మొదటి విషయం మనం చూస్తున్నాం.